సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై గోడౌన్ల సిబ్బంది పోరుబాట పట్టారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై కార్యాలయం ఎదుట డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు మరియు ఆఫీస్ సబార్డినేటర్లు నిరసన ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు, బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇస్తున్నట్లుగానే తమకు కూడా నెలకు 26,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన పెంపుపై ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు. గత 10 సంవత్సరాలుగా వేతనాల్లో ఎలాంటి పెంపు లేదు. పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశించిన సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని తక్షణమే అమలు చేయాలి. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రతినిధులు, వివిధ ఎంఎల్ పాయింట్లలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఆఫీస్ సబార్డినేటర్లు పాల్గొన్నారు. మేము డిఎం సివిల్ సప్లై ఆఫీస్ నందు మాకు పరిధిలో 10 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఆ 10 ఎంఎల్ఎస్ పాయింట్లో 11 మంది డిఓలు ప్లస్ 9 మంది సెక్యూరిటీ గార్డులు, 3 మెంబర్స్ ఆఫీస్ సబార్డినేట్లు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం. కానీ మా యొక్క జీతాల్లో ఎటువంటి మార్పు లేదు. మాకు ఒకటే జీతం ఇస్తున్నారు. దానివల్ల మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎం సివిల్ సప్లై ఆఫీసులందు సామూహిక ధర్నాగా ఈరోజు నిర్ణయం చేసుకొని మేము అందరం డిఎం ఆఫీస్ ద్వారా దగ్గర ఈరోజు ఒక దినం పని మానేసి సమ్మెలో పాల్గొనడం జరిగింది. కానీ మాకు ఇప్పుడు చెప్పిన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పినా కూడా మాకు ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ మేము ఏపీ ట్రాన్స్కో అండ్ తర్వాత మున్సిపల్ తరహాలో డిఈఓలకు 26,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారు. అదే తరహాలో మేము అడిగాం, ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ జీవోలు కూడా ఎండి గారి దగ్గర ఉన్నాయి. కానీ మాకు ఎటువంటివి అమలు కాలేదు. మాకు కేవలం 18,500 రూపాయలతో సరిపెడుతున్నారు. అందువలన మేము రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓలం అందరం సామూహిక ధర్నాలో పాల్గొని మాకు ఈ డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తర్వాత వచ్చేసి జీతాల పెంపు కోసం మేము ఈ విధంగా అన్ని జిల్లాలలో ఎండి గారి దృష్టికి మ్యాటర్ వెళ్ళి మాకు సానుకూలంగా స్పందిస్తారని, ఈ విషయం పైన సత్వరమే మాకు న్యాయం చేస్తారని మేము ఎండి గారికి అన్ని జిల్లాల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు సామూహిక సమ్మెలో పాల్గొన్నాం. మాకు ఎటువంటి ఒక 5-6 రోజుల్లో మాకు ఎటువంటి విషయం కానీ ఎండి గారి దగ్గర నుంచి రాకపోతే మేము 3వ తారీఖు ఆగస్టు 3వ తారీఖు విజయవాడకి చలో విజయవాడ అని నిదానంతో మేము అందరం డిఈఓలము అక్కడికి వెళ్ళి ఎండి గారి కార్యాలయం ముందర సమ్మెకు ఉద్రిక్తత చేయాలని మా అందరి ఆలోచన. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా చేస్తున్నాం సార్. మాకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. మాకు ఈఎస్ఐ కార్డ్స్ ఇచ్చారు కానీ ఇంతవరకు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం లేదు సార్. కాబట్టి మాకు వెంటనే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు సంబంధించి మాకు ఈఎస్ఐ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా మాకు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి పనికి తగ్గ వేతనాలు సరిగా రాని పరిస్థితి. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, వాటి వల్ల మా యొక్క ఇబ్బందిగా ఉంది. అలాగే ఉద్యోగ భద్రత అనేది మా సంస్థలో లేకపోవడం చాలా విషాదకరంగా ఉంది. ఇంకా ఒకటి, కొంతమంది ఆపరేటర్లు చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది వాచ్మెన్లు కూడా చనిపోవడం జరిగింది. వాటికి తగ్గట్టు ప్రభుత్వం తరఫు నుంచి కొంచెం ఏదైనా కానీ అందజేయవలసిందిగా కోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమంటే, గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఇక్కడ మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాము. అలాగే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, పంపు బాయ్స్ ఉన్నారు, స్వీపర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇంతవరకు మాకు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో నిత్యావసర ధరకు తగ్గ జీతం కూడా మాకు రావడం లేదు. అలాగే సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించడం లేదు. అలాగే కనీసం అంటే
ఇక్కడ పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కానీ, సెక్యూరిటీలకు కానీ, స్వీపర్స్ కానీ అందరికీ కూడా ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. హమాలీలకు చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకు ఇచ్చే ఖర్చులు కూడా మాకు ఎలాంటి కూడా లేదు. కావున దీనిపై స్పందించి ప్రభుత్వం త్వరగా స్పందించి మా డిమాండ్స్ను పరిష్కరించిందిగా కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లై సబార్డినేట్లు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 36,000 ఇవ్వాలని, వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై పనిచేస్తున్నటువంటి వారితో పాటు ఏఐటీసీ అనుబంధంగా వీరు పనిచేస్తూ ఉన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏఐటీసీ అనుబంధంగా ఆయా సివిల్ సప్లై జిల్లా కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రకాల ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ సివిల్ సప్లైలో పనిచేసేటువంటి వీరికి కనీస ఉద్యోగ భద్రత కల్పించడం లేదు, కనీసం సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు. ఎన్నో రకాల హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా మున్సిపల్ తరహాలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తా ఉన్నారో, జీతాలు ఇస్తా ఉన్నారో ఆ తరహాలో జీతాలు ఇవ్వాలి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్లను కూడా అమలు చేయాలి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది సివిల్ సప్లై ఉద్యోగస్తులు ఉన్నారు. వీరందరినీ కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.